నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. రోజువారీ పనులు చేసుకుంటూ ఆహ్, జనరల్‌గా వ్యవసాయ పనులు గానీ, లేదంటే ఇండ్ల పని ఎక్కువ చేసుకున్న వాళ్ళకి కీళ్ళ నొప్పులు బాగా వస్తూ ఉంటాయి. అయితే ఒకప్పుడు ఈ కీళ్ళ నొప్పులు వయసు మళ్ళిన తర్వాత వచ్చేవి. ఇప్పుడు కాస్త వయసున్నప్పటి నుంచే రావడం మొదలుపెడుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ కీళ్ళ నొప్పులైతే అధికంగా కనిపిస్తున్నాయి. మరి దీనికి గల కారణాలేంటి? ఒకవేళ కీళ్ళ నొప్పులు వస్తే శస్త్రచికిత్స వరకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదంటే మెడిసిన్‌తోనే త్వరగా నయమయ్యే అవకాశాలేమున్నాయా? ఈ అంశాలన్నీ గూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీటి గురించి పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవితేజ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, అపోలో హాస్పిటల్ హైదరాబాద్, స్పెషలైజేషన్ ఇన్ షోల్డర్ అండ్ నీ పెయిన్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ చెప్పండి. ఇప్పుడు ఈ కీళ్ళ నొప్పులనేవి ఒకప్పుడు 50, 60 వయసులో వచ్చేవి. ఇప్పుడు కాస్త ఎర్లీగానే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ ఈ కీళ్ళ నొప్పులు రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ కీళ్ళ నొప్పులంటే మనం అనుకున్న కీళ్ళ నొప్పులు ఏంటంటే మీరన్నట్టు 50, 60లో వచ్చేదేంటంటే ఏజ్ వల్ల వచ్చేది. హ్మ్. అది వయసు వల్ల వచ్చేదాన్ని అరుగుదల అంటాం. హ్మ్. ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళ అరుగుదల. కీళ్ళ అంటే బేసిక్‌గా మనం మాట్లాడుకునేది ఎప్పుడు మోకాళ్ళే ఉంటాయి. తక్కువ శాతం తొంటి, తక్కువ శాతం యాంకిల్ అనమాట. మోకాళ్ళ అరుగుదల అనేది ఆస్టియో ఆర్థరైటిస్ కింద అంటాం. అయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక 10 ఇయర్స్ బ్యాక్ 55, 58, 60లో చూసేవాళ్ళము. ఈ మధ్య 45కే స్టార్ట్ అవుతుంది. ఇదెందుకంటే ఆహ్, మరి అది జనాలు తీసుకునే ఫుడ్ వల్లనా? లేకపోతే ఎప్పుడూ కూర్చొని చేసే పనుల వలన? లేకపోతే సడెన్‌గా జీవితంలో ఎప్పుడు ఏమి స్పోర్ట్ గాని, లేకపోతే ఫిజికల్‌గా వర్క్ చేయకుండా, ఇప్పుడు నేను హెల్తీగా ఉండాలి అని చెప్పి సడెన్‌గా ఒక స్పోర్ట్ ఆడటమో, లేకపోతే ఇంకొక పని చేయటం వల్లనో మనకు తెలీదు. కాకపోతే ఏంటంటే 45కే చాలామందికి మోకాళ్ళ అరుగుదల అనేది మొదలవుతుంది. అయితే ఈ మోకాళ్ళ అరుగుదల 45 మొదలైనా గూడా మనము చేసే సర్జరీలు గానీ, ఆహ్, ట్రీట్మెంట్‌లు గానీ 55కి చేయడమే బెటర్. అంటే ఎస్పెషల్లీ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది మాత్రం హ్మ్. మోకాళ్ళకి గుజ్జు లేకపోవటము, ఎముక రాసుకోవటము జరిగింది 55 తర్వాత చేయటమే మంచిది. ఓకే. సో, ఇన్ కేస్ 45లో తీవ్రంగా ఉంటే గనక, భరించలేని నొప్పి ఉంటే, ఆ టైంలో మీరు సజెస్ట్ చేయరా డెఫినిట్‌గా సర్జరీ? చేయమండి. 45, 50లో ఉన్న వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల వస్తే హ్మ్. ఫస్ట్ మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. అది ఎందుకొచ్చింది? హ్మ్. ఈ వయసులో ఎందుకొచ్చింది? ఫస్ట్ మనం ఎక్స్‌రే తీస్తాము. ఎక్స్‌రే తీసిన తర్వాత మనకు మోస్ట్‌లీ ఏమవుతదంటే చాలా వరకు ఎక్స్‌రే తీసిన తర్వాత ఈ ఏజ్ గ్రూప్‌లో మనకి జాయింట్ కనిపిస్తది. అంటే 2 ఎముకల మధ్యలో గుజ్జు ఉంటది అన్న ఒక అవగాహనకు రాగలుగుతాం. అప్పుడు మనము ఖచ్చితంగా మోకాళ్ళ మార్పిడి చేయం. హ్మ్. మనం నెక్స్ట్ ఏం చేస్తాము? వాళ్ళకి ఫస్ట్ రీహాబిలిటేషన్ చేస్తాం. హ్మ్. రీహాబిలిటేషన్ అంటే ఈ కారణాల వల్ల పెయిన్ వస్తుందేమో అని తెలుసుకొని అంటే వాళ్ళ దినచర్య ఎలా ఉంది? ఏమన్నా బరువు ఎక్కువున్నారా? ఎక్కువ సేపు కూర్చొని సడెన్‌గా వర్కౌట్ ఏమైనా చేస్తున్నారా? లేకపోతే వాళ్ళు చేసే పనులు సరిగ్గా చేయట్లేదా? ఆల్రెడీ బాగా ఫిట్‌నెస్‌లో ఉన్నవాళ్ళు సడెన్‌గా ఏమైనా ఇంజ్యూరీ చేసుకుంటున్నారా? ఇవన్నీ కనుక్కుంటాము. హ్మ్. అంటే వాళ్ళు ఒక మనిషి మోకాలనేది ఉట్టి మోకాలు కాదు. హ్మ్. వాళ్ళ మొత్తం జీవితం అంతా గూడా మనకొక హిస్టరీ తెలుసుకుంటే మనకు ఆ ప్రాబ్లమ్ అర్థమవుతది. ఇవన్నీ అర్థమైన తర్వాత ఒక ఎంఆర్ఐ తీస్తాం. ఇప్పుడు ఇవాళ రేపు ఎంఆర్ఐ గూడా చాలా చీప్‌గా అయిపోయింది. సో, అన్ని చోట్ల ఎంఆర్ఐలుంటాయి. సో, ఎగ్జాక్ట్‌లీ. ఎంఆర్ఐ తీయిస్తాం. 2500 నుంచి 3000 దాకా అయిపోతది ఎంఆర్ఐ. చాలా మంచి చోట్లున్నాయి. అక్కడ తీయించుకుంటే ఎంఆర్ఐలో మనకేం తెలుస్తది? ఎముక ఎలా ఉందో తెలుస్తది. దానితో పాటు గుజ్జెలా ఉంది? లోపల కండరాలెలా ఉన్నాయి? లోపల షాక్ అబ్జార్బర్‌లు ఎలా ఉన్నాయి? ఇవన్నీ తెలుస్తాయన్నమాట. ఈ 45-55 ఏజ్ గ్రూప్‌లో ఈ మోకాళ్ళ నొప్పులొచ్చిన వాళ్ళకి మనకు రెండో, మూడో ఎముకలు లిగమెంట్లు గాని, గుజ్జు గాని ప్రాబ్లమాటిక్ ఉండొచ్చు. వీటందరికీ గూడా ఆర్థ్రోస్కోపీ చేస్తాం. ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటంటే, మోకాల్లో చిన్న హోల్ పెట్టి కెమెరా పంపిస్తాం లోపలికి. హ్మ్. కెమెరా పంపించి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని సాల్వ్ చేస్తాం. హ్మ్. 45-55 ఏజ్ గ్రూప్‌లో. ఓకే. దీనివల్ల చాలా వరకు 99% పేషెంట్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ దిస్. దట్ ఈస్ ద బెస్ట్ వే టు గో అబౌట్. ఇప్పుడు ఇది గూడా అది రోబోటిక్ సర్జరీ టైప్‌లో ఉంటుందా? కాదండి. హ్మ్. ఆర్థ్రోస్కోపీ అంటే కెమెరా లోపల పంపించి చేసే సర్జరీ అన్నమాట. మన దగ్గర ఒక మానిటర్ ఉంటది. ఒక సిస్టమ్ ఉంటది. హ్మ్. ఆ సిస్టమ్‌లో మనం కెమెరా మోకాల్లో పెట్టి ఆ సిస్టమ్‌లో చూసుకొని చేస్తాం. రోబోటిక్ సర్జరీ అంటే మనకి మోకాళ్ళ మార్పిడి చెయ్యటానికి మనకు సహాయం చేసే ఒక యంత్రం మాత్రమే. ఓకే. సో, ఇప్పుడు మీరన్నట్టు 55 ఇయర్స్ తర్వాత మోకాళ్ళ మార్పిడి చేసినప్పుడు ఎట్లా అంటే బయట నుంచి ఇంప్లాంట్స్ ఏమైనా ఏస్తారా? ఎట్లా ఉంటది దాని ప్రొసీజర్? సో, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్. అంటే ఉన్న మోకాల్ని దేనితో ఒక దాంతో మార్చాలి. సో, దేవుడిచ్చిన ఎముకల్ని తీసేసి మనిషి చేసిన ఒక మెటల్‌ని లోపలేస్తాం. సో, మనం మామూలుగా వాడే మెటల్స్ కోబాల్ట్, క్రోమియం అంటామనమాట.
ఆ కోబాల్ట్ క్రోమియం మెటల్ ఉంటుంది, ఆ రెండు మెటల్స్ మధ్యలో ప్లాస్టిక్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంతే ఉంటుంది. దానికి కంపెనీలు బట్టి, క్వాలిటీలు బట్టి, డబ్బులు బట్టి రకరకాల మెటీరియల్స్ దొరుకుతాయి. సో మన ఇండియాలో చాలా వరకు బెస్ట్ మెటీరియల్స్ వాడతాం. సో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలకి అన్నిట్లో హై ఎండ్ ప్రైసెస్, హై ఎండ్ మెటీరియల్స్ దొరుకుతాయి. సో ఆ మెటీరియల్సే మనం వాడతాం. ఇన్ కేస్ ఈ శస్త్రచికిత్స తర్వాత మోకాల మార్పిడి తర్వాత వాళ్ళకి నార్మల్ మన బర్త్ నుంచి వచ్చినటువంటి కాళ్ళకి అట్లా ఎఫెక్ట్ అలానే ఉంటుందా, లేకపోతే మార్పులు ఏమైనా వస్తాయంటారా? అంటే బాడీ యాక్సెప్ట్ చేసుకోగలదా? ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాగా, లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా కాదండి. మనం వేసే మెటీరియల్ ఏది కూడా బాడీ రిజెక్ట్ చేయదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక 70-80 ఇయర్స్ రీసెర్చ్ తర్వాత ఈ మెటీరియల్స్ అని ఇనర్ట్ మెటీరియల్స్ అని తెలుసుకునేస్తాం. ఇనర్ట్ మెటీరియల్ అంటే మన బాడీ ఆ మెటీరియల్తో రియాక్ట్ కాదు. ఇప్పుడు మన బంగారం ఉంటుంది, మనం బంగారం మెడ మీద వేసుకుంటాం, కానీ మెడ దగ్గర దద్దులు రావు కదా. అదే కాపరో లేకపోతే ఏదో వేరే మెటీరియల్ వేసుకుంటే దద్దులు వచ్చే అవకాశం ఉంటుంది కదా. సేమ్ థింగ్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ లో కూడా మనం లోపల వేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది బాడీతో రియాక్ట్ కాదు. సో టేకప్ అయిపోతుంది, యాక్సెప్ట్ చేస్తుంది, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. 40 సంవత్సరాలు చేస్తున్నాం ఇండియాలో మనం. సో అది యాక్సెప్ట్ చేయడం ఇబ్బంది ఏమి ఉండదు, యాక్సెప్ట్ చేస్తుంది. మోకాలు బాగా బెండ్ అవుతుంది, మామూలుగా కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, 10 కిలోమీటర్లు నడవచ్చు, 20 కిలోమీటర్లు నడవచ్చు, అది మీ ఇష్టం బట్టి. సో దాని ముందు కన్నా కూడా బెటర్ రిజల్ట్ అయితే వస్తాయి. మోకాళ్ళ మార్పిడి ముందు ఏదైతే నొప్పి ఉందో అదైతే ఉండదు. ఓకే, వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలంటే వ్యవసాయం చేసుకోవచ్చు, ఇంకేమైనా పని చేసుకోవాలంటే చేసుకోవచ్చు, దూరాలు తిరగాలంటే తిరగచ్చు. సో అదే మనం చేసే సర్జరీస్ అందరు కూడా ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ చేస్తారు. సార్ ఇండియాలో 1 యావరేజ్గా ఎంత వరకు ఉంటుంది సార్ మోకాల మార్పిడి ఖర్చు? తక్కువలో తక్కువ అంటే 2 లక్షలు చేయొచ్చండి. కొంతమంది ఇంకా హాస్పిటల్ మేము 1 లక్ష కూడా చేస్తామంటారు, బట్ అది కాంప్రమైజ్ అవుతుంది క్వాలిటీ. ఇప్పుడు మేము చేసిన కార్పొరేట్ హాస్పిటల్, నేను వర్క్ చేసేది అపోలోలో కూడా 2-2.5 లక్షలకి మంచిగా ఒక కాలు ప్రాపర్గా అన్ని స్టెరైల్ ఎన్వైరన్మెంట్. సర్జరీ అనేది ఏంటంటే లోపల కట్ చేసామా, లోపల ఇంప్లాంట్ వేసామా, బయటికి పేషెంట్ పంపించామని ఉండదు. ఆర్థోపెడిక్ సర్జరీ, ఎముకల మార్పిడి సర్జరీ అనేది ఒక మంచి సెంటర్లో స్టెరైల్ ఎన్వైరన్మెంట్, అంటే ఏమాత్రం చీము పట్టే క్రిమి కీటకాలు మోకాల్లోకి వెళ్ళకూడదు కాబట్టి అట్లాంటి ఎన్వైరన్మెంట్లో ఆపరేట్ చేయాలి. మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ చేసుకోవాలి కదా. ఎందుకు చేయము? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఏ ప్రాబ్లమ్స్? చీము పట్టే అవకాశం ఉంటుంది. సో ఎక్కడ పడితే అక్కడ చేయించుకుంటే చీము పట్టే అవకాశం ఉంటుంది. అది ఇంకా మీ ప్రాబ్లం అది. సో మన కాస్టే ఇంపార్టెంట్, క్వాలిటీ అవసరం లేదు అనుకున్న చోట్లప్పుడు చాలా మంది అట్లా ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకు మన అదృష్టం దురదృష్టం బాగా జరుగుండొచ్చు, మనకు తెలియదు. కానీ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే మంచి సెంటర్లో చేయించుకుంటే కనుక అట్లీస్ట్ 90% మనకి చీము పట్టకుండా ఉంటుంది కాబట్టి చేయించుకోవడం బెటర్. ప్లస్ ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే చాలా హాస్పిటల్స్లో కూడా మోకాలు మార్పిడి అంత మరీ డబ్బులంతా దోచుకునేటట్టు ఏమీ లేదు ఒకప్పుడు ఉన్నట్టు. ఇప్పుడు 2 లక్షల నుంచి 2,25,000కి హ్యాపీగా అపోలోలోనే చేస్తాం మోకాల మార్పిడి ఆపరేషన్. రైట్ సార్, చాలా ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.